అయితే ఈ ఉత్సవాలు పూరీకి ఎందుకు వెళ్ళాయి? విశాఖలో మళ్ళీ ఎందుకు నిర్వహిస్తున్నారు? అనే అంశాలపైన చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తూర్పు తీరంలో విశాఖ కేంద్రంగా ఈస్టర్న్ నేవల్ కమాండెంట్ ఉంది. అలాగే పశ్చిమ తీరంలో ముంబై కేంద్రంగా వెస్టర్న్ నేవల్ కమాండెంట్ ఉంటాయి. 1971లో పాకిస్తాన్ పైన భారత్కు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ చిత్తుగా ఓడించింది. ఆ సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక సబ్మెరైన్ కూడా భారత్ విశాఖ సమీపంలో పేల్చివేసింది. ఈ యుద్ధానికి గుర్తుగా ప్రతి ఏటా కూడా నేవీ డే పేరుతో డిసెంబర్ 4వ తేదీన నేవీ డే విన్యాసాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. దాదాపుగా 2.5 దశాబ్దాల నుంచి ఈ ప్రక్రియ విశాఖ కేంద్రంగా కొనసాగుతుంది. పశ్చిమ తీరంలో ముంబై కేంద్రంగా కొనసాగుతుంది. అయితే భారీగా తుఫాన్లు వచ్చిన సమయంలోనూ లేదా ఎవరైనా మాజీ ప్రధానులు అటువంటి వారు పరమపదించిన సమయంలో ఈ ఉత్సవాలు 1-2 సార్లు క్యాన్సిల్ అయ్యాయి తప్ప మిగిలిన అన్ని సమయాల్లో కూడా ఈ ఉత్సవాలు యథావిధిగా విశాఖలోనే జరిగాయి. అయితే ఈసారి ఈ ఉత్సవాలు ఇక్కడి నుంచి పూరీకి తరలి వెళ్ళడానికి గత ఏడాది బీజం పడిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ముంబైలో నిర్వహించే నేవీ డే వేడుకలను గత ఏడాది ప్రభుత్వం సింధు దుర్గకు మార్చింది. అది కూడా మహారాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. ఛత్రపతి శివాజీకి సంబంధించిన ప్రాంతం కావడంతో అక్కడ ప్రజలు కూడా ఈ విన్యాసాలను నేరుగా వీక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఇదే కోవలో ఈసారి విశాఖ నుంచి పూరీ తీరానికి తరలించారు. పూరీ తీరానికి తరలించడానికి రాజకీయంగా ఒక కారణం ఉంటే పూరీ తీరం ప్రధానంగా తూర్పు కోస్తా నేవీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కారణంగా నేవీ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధాన కారణం మాత్రం బయటకు ఎవరు చెప్పనప్పటికీ 2024 ఎన్నికలలో పూరీలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అక్కడ ప్రజలకు ఈ విన్యాసాలను చూపించాలనే ఉద్దేశంతో బీజేపీ తీసుకున్న నిర్ణయంగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పూరీలో ప్రజలైతే పూర్తి స్థాయిలో నేవీ విన్యాసాలను ఆస్వాదించారు. గడిచిన కొన్నేళ్లుగా వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళుతూ ఉన్నాయి. ఈసారి అది కార్యరూపం దాల్చింది. అయితే విశాఖలో జరగాల్సిన ఈ విన్యాసాలు పూరీకి వెళ్లడంతో విశాఖ వాసులు కొంత అసహనానికి లోనయ్యారు, అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే ఏటా డిసెంబర్ 4న జరిగే ఉత్సవాలకు వారం 10 రోజుల ముందుగానే విశాఖ ఆర్కే బీచ్లో సందడి వాతావరణం మొదలవుతుంది. యుద్ధ విన్యాసాలను తిలకించేందుకు ప్రజలు నేరుగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంటే సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది వరకు కూడా బీచ్కి వచ్చి ప్రత్యక్షంగా ఈ విన్యాసాలను తిలకిస్తారు. అయితే ఈసారి ఆ అవకాశం లేకుండా పోవడంతో ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని నేవీ అధికారులు మరోమారు ఈ విన్యాసాలను విశాఖలో జరపాలని నిర్ణయించారు. గతంలో డిసెంబర్ 4వ తేదీన జరిగేది ఈసారి పూరీలో జరగడంతో ఈసారి జనవరి 4వ తేదీన మళ్ళా విశాఖ కేంద్రంగానే యథావిధిగా ఈ నేవీ డే ఉత్సవాలను జరిపించేందుకు నేవీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. రేపు 4వ తేదీన పూర్తి స్థాయిలో కూడా ఈ విన్యాసాలు జరుగుతాయి. దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు. ఇక ఒరిస్సాకు మార్చడానికి మరో ప్రధాన కారణం అక్కడ ద్రౌపది ముర్ము అదే రాష్ట్రానికి చెందినవారు. ఆమె ప్రస్తుతం రాష్ట్రపతిగా త్రివిధ దళాల అధిపతిగా కూడా ఉన్నారు. ఈ కారణంగా కూడా అక్కడ జరిపి ఉండవచ్చునని ఒక వాదన వినిపిస్తుంది. మొత్తానికైతే ప్రజలందరికీ కూడా నేవీ సంబంధించింది కాబట్టి నేవీ వాళ్ళు యుద్ధ సమయాల్లో ఎలాగా వ్యవహరిస్తారు, వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలియజెప్పేది ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్సవాలను ప్రజల వద్దకే తీసుకెళ్లే ఉద్దేశంతో అక్కడ కూడా నిర్వహించామని, వేరే ప్రాంతాల్లో కూడా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని నేవీ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ కారణంగానే విశాఖలో జరగాల్సిన ఉత్సవాలను డిసెంబర్ 4న పూరీకి తరలించారు. తిరిగి మళ్ళీ మరోసారి విశాఖలో నిర్వహిస్తున్నారు.